హూ ఈజ్ కార్తిక్ ఘట్టమనేని? అసలు కార్తిక్ ఘట్టమనేని ఎవరు? ఈయన డిఓపినా? లేక డైరెక్టరా? లేక ఎడిటరా? కార్తిక్ ఘట్టమనేని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జన్మించారు. ఇప్పుడున్న చాలా మంది దర్శకుల మాదిరిగానే కార్తిక్ కూడా మొదటి షార్ట్ ఫిల్మ్ తీశారు. దాని పేరు 'ఇన్ఫినిటీ'. ఈ షార్ట్ ఫిల్మ్‌లో కెమెరా వర్క్ చాలా బాగుందని మెచ్చుకోవడంతో కాకుండా డీఓపీగా 2013లో వచ్చిన 'ప్రేమ ఇష్క్ కాదల్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ మూవీ అనుకున్నంత ఆడలేదు కానీ, ఈ మూవీ ఆ టైంలో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఈ మూవీ డిస్కషన్‌లో కార్తికేయ మూవీ డైరెక్టర్ చందు మొండేటి, కార్తీక్ పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదరడం, అలా కార్తీక్ చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన 'కార్తికేయ' మూవీకి డీఓపీగా పనిచేశారు. అలా డీఓపీగా 2013, 14 ఉన్న సమయంలో 2015లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, నిఖిల్ హీరోగా వచ్చిన 'సూర్య వర్సెస్ సూర్య' మూవీకి డైరెక్టర్ కమ్ డీఓపీగా పనిచేశారు. ఈ ఐడియా పరంగా బెస్ట్‌గా ఉన్న డ్రామా క్రియేట్ చేయడంలో 'సూర్య వర్సెస్ సూర్య' ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ మూవీ ఆశించినంత అయితే హిట్ కాలేదు. బట్ చాలా వరకు మంచి ఐడియానే చెప్పాలి. ఎవరైనా చూడకపోతే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది 'సూర్య వర్సెస్ సూర్య' చూసేయండి. చాలా టైమ్ పాస్ అయిపోయిద్ది. నెక్స్ట్ 2016లో వచ్చిన 'ఎక్స్‌ప్రెస్ రాజా ప్రేమం'కి డీఓపీగా పనిచేశారు. అలాగే 2017లో 'నిన్ను కోరి', 'రాధ', 2018లో 'కృష్ణార్జున యుద్ధం', 2019లో 'చిత్రలహరి' మూవీకి డీఓపీగా వర్క్ చేసిన కార్తీక్ లాక్‌డౌన్ టైంలో 'ఈగల్' స్టోరీ రాసుకొని 2024లో మన ముందుకు వస్తున్నారు. ఏంటి ఈ 'ఈగల్' ప్రత్యేకత అని నన్నడిగితే, బేసిక్‌గా నా వరకు నాకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే చాలా ఇష్టం. ఈ మూవీకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే ఫాలో అవుతుందంట. నెక్స్ట్ ఈ మూవీలో సౌండ్స్ కోసం, అలాగే కెమెరా వర్క్స్ కోసం కార్తీక్ కొత్త టెక్నిక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారంట. నాకైతే ఈ విషయం వినంగానే, అలాగే ట్రైలర్ రీసెంట్‌గా వచ్చిన అన్ని 'ఈగల్' మూవీకి సంబంధించినవి చూస్తే చాలా అంటే క్లియర్‌గా చెప్తుంది. ఇంకోటి కార్తీక్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఓన్లీ థియేటర్స్ మూవీయే. ఓటీటీ మూవీ అయితే కాదు అని చెప్పారు. సో, ఎవరైనా థియేటర్‌లో ఉన్నప్పుడే ఈ మూవీని చూసేయండి. ఆ ఫీల్‌ని మీరు క్యారీ చేయగలరు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో, కార్తీక్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చూస్తే 'తేజ సర్దా' 'తేజ సజ్జా' అండ్ 'మంచు మనోజ్' కాంబినేషన్‌లో వస్తున్న మూవీ. ఆల్‌మోస్ట్ 50% షూటింగ్ పూర్తయిందంట. సో, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఐ మీన్ 'ఈగల్' మూవీ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్స్ గురించి చెప్తానని చెప్పాడు. ఈ వీడియోలో కార్తీక్ జీవితంలో సినిమాకు సంబంధించిన భాగం మనం చూసాము. మరో సినీ ప్రియుడి కథతో మీ ముందుకు వస్తాను. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ ఫర్ వాచింగ్.